వీక్షకులకు శ్రోతలకు అందరికీ నమస్కారం. సంపూర్ణ కార్తీక మహాపురాణము 11వ రోజు పారాయణము 21వ అధ్యాయము యుద్ధ వర్ణన. మనము ఈ 11వ రోజు పారాయణములో అయోధ్య రాజైన పురంజయుడు యుద్ధంలో ఏ విధంగా ప్రవర్తించాడు, తాను యుద్ధాన్ని ఎలా కొనసాగించాడు, శత్రువుల నుంచి అతను ఎలా తనను తాను రక్షించుకొని తన రాజ్యాన్ని తిరిగి ఎలా సంపాదించుకోగలిగాడు, అలాగే అతను చేసినటువంటి విష్ణు పూజలేమిటి, దాని వలన అతను పొందిన విజయాలేమిటి, ఇటువంటి అనేక విషయాల గురించి మనము ఈరోజు కార్తీక మాస పారాయణంలో 11వ రోజు పారాయణంలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయోధ్య రాజైన పురంజయుడి మీద పురంజయుడి సామంతులైన కాంబోజరాజులు ఇంకా కురురాజులు ఇటువంటి వారు ఏకమైపోయి ఈ అయోధ్య రాజైన పురంజయుడి మీద యుద్ధాన్ని ప్రకటించారు. ఈ యుద్ధానికి పురంజయుడు కూడా సమాయత్తమయ్యాడు. మొదటగా ఈ యుద్ధము సాధారణమైనటువంటి యుద్ధముగా ప్రారంభమైనప్పటికీ అది రాను రాను తీవ్రమైన మహాయుద్ధంగా పరిణమించింది. ఇంకా ఆ యుద్ధం ఎలా ఉందంటే అనేక రకమైన అస్త్రశస్త్రాలు, ఇక పదునైన బాణాలు, ఇనుప కర్రలు, ఇక ఖడ్గాలు అంటే కత్తులు, శూలాలు, ఇటువంటి అనేకమైనటువంటి యుద్ధ పరికరాలతో ఆ యుద్ధం చాలా ఘోరంగా ఉందంట. ఇక ఈ సమయంలో కాంబోజరాజు ఒకేసారి 300 బాణాలను ప్రయోగించి పురంజయుడి గొడుగును, జెండాను, రథాన్ని కూలగొట్టాడు. ఇక ఈ కాంబోజరాజు అంటే ఎవరు? ఈ పురంజయుడి సామంతరాజు. ఈ సామంతరాజులైనటువంటి కాంబోజరాజులే, కురురాజులే ఈ పురంజయుడి మీద యుద్ధాన్ని ప్రకటించారు. ఇక ఈ మహాయుద్ధంలో పురంజయుడిని ఓడించడానికి ఒకేసారి 300 బాణాలను ఈ కాంబోజరాజు పురంజయుడి యొక్క రథం మీద ప్రయోగించడంతో ఆ పురంజయుడి రథానికి ఉన్నటువంటి గొడుగు, అలాగే ఆ రథం మీద పెట్టినటువంటి జెండా, ఈ రథము అన్నీ కూడా ఈ 300 బాణాల ప్రయోగం వలన అన్నీ కూలిపోయాయట. ఇక ఆ తరువాత మరో 5 బాణాలను ఉపయోగించి గుర్రాలను కూడా కూల్చివేశాడట. ఇలా కాంబోజరాజు ఆ పురంజయుడి యొక్క రథాన్ని, అలాగే రథానికి ఉన్నటువంటి గుర్రాలను కూల్చివేశాడు. ఇంకా మరికొన్ని బాణాలను ప్రయోగించి పురంజయుడిని అతన్ని కూడా గాయపరిచాడు. సో ఇదంతా చూసినటువంటి పురంజయుడు, అయోధ్య రాజైనటువంటి పురంజయుడు చాలా కోపోద్రిక్తుడయ్యాడు. అంటే ఆయనకి విపరీతమైన కోపం వచ్చి అతడు అంతకు ముందు పురంజయుడు ఎన్నో యుద్ధాలను చేసినటువంటి అనుభవం కలవాడు. సో ఇలా తన సహచరులే, తన సామంతరాజులే అతని మీద యుద్ధం ప్రకటించి ఇలా అతని మీద బాణాలతో, వివిధ రకాల ఆయుధాలతో ప్రయోగం చేసి అతని రథాన్ని కూల్చడంతో ఎంతో కోపించినటువంటి ఈ పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రముతో పదునైనటువంటి ఒక 10 బాణాలను ఒకేసారి ఆ కాంబోజ రాజుపై ప్రయోగించాడు. ఇలా ప్రయోగించినటువంటి ఆ బాణాలు కాంబోజ రాజు యొక్క కవచాన్ని చీల్చి గుండెలోకి దిగబడ్డాయి. ఇక్కడ కవచము అంటే యుద్ధంలో పాల్గొనేవారు వారి ఛాతి భాగాన్ని రక్షించుకోవడం కోసం ఇనుముతో తయారు చేయబడినటువంటి ఒక రక్షణ కవచం అన్నమాట. సో అటువంటి రక్షణ కవచం ఉన్నటువంటి కాంబోజరాజును కూడా బ్రహ్మాస్త్ర మంత్రముతో ప్రయోగించినటువంటి బాణాలు అతని యొక్క రక్షణ కవచాన్ని కూడా చీల్చివేసేసి ఆయన గుండెలో దిగబడ్డాయట. ఇంకా రక్తము ధారాపాతంగా కాడుతుండటంతో తన హృదయంలో గుచ్చుకున్నటువంటి బాణాలను పెరికి తీసి ఈ కాంబోజరాజు పురంజయుడితో అంటున్నాడనమాట. ఓ పురంజయ, నేను నీలా పరుల సొమ్ముకు ఆశపడేవాడిని కాదు. నీవు పంపిన బాణాల్ని నీకే తిరిగి పంపుతున్నాను అని అంటూ తన హృదయంలోని బాణాలను తీసి తిరిగి అదే బాణాలను పురంజయుడి మీదికి ఈ కాంబోజరాజు తిరిగి ప్రయోగించాడు. ఆ బాణ ప్రయోగం వలన పురంజయుడి రథసారథి చనిపోయాడు. అలాగే అతని యొక్క ధనుస్సు కూడా ముక్కలు ముక్కలుగా విరిగిపోయిందట. ఇక పురంజయుడు మరింత గాయపడ్డాడు. ఇదంతా చూసి అయోధ్యాపతి అయిన పురంజయుడు
వెంటనే అత్యంత ఆవేశముతో 20 బాణాలను ఒక్కసారిగా కాంబోజుడిపై వదిలాడు పురంజయుడు. ఈ 20 బాణాలు ఏకకాలంలో ఈ కాంబోజరాజు గుండెలలో నుండి వీపు గుండా దూసుకుపోవడంతో ఆ కాంబోజరాజు ఒక్కసారిగా మూర్ఛిల్లిపోయాడు. దీనివల్ల యుద్ధము మరింత భయంకరంగా మారిపోయింది. యుద్ధంలో వాతావరణం ఎలా ఉందంటే, యుద్ధ వాతావరణంలో తెగిన తొండాలతో ఏనుగులు, తలలు తెగి పడిపోయినటువంటి గుర్రాలు, విరిగి పడిపోయిన రథాలు, స్వేచ్ఛగా ఎటు అంటే అటు దొర్లిపోతున్నటువంటి రథ చక్రాలు, తలలు లేని మొండాలు, ఇలా ఎక్కడ పడితే అక్కడ కళేబరాల గుంపులతో ఆ యుద్ధ వాతావరణం అంతా అత్యంత భయానకంగా బీభత్సకరంగా ఉందంట. ఇక మృతవీరుల రక్తాలు ఎలా ఉన్నాయంటే, అక్కడ వాగులు వాగులు పారితే ఎలా ఉంటుందో అలా మృతవీరుల రక్తాలు కూడా వాగులుగా ప్రవహించసాగాయట. ఇక అటువంటి ఆ భీషణమైన బీభత్సమైనటువంటి ఈ సంగ్రామంలో పురంజయుడి యొక్క అధర్మ బలం వలన ఈ పురంజయుని బలము క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుందట. ఇక ఈ కాంబోజరాజు అతను హృదయంలో బాణాల వేటు వల్ల అతను మూర్ఛిల్లిన స్థితిలో ఉండిపోవటంతో అతని కురురాజులు ఇక విపరీతమైనటువంటి ఆవేశంతో పురంజయుడి మీద విజృంభించేశారు. ఇక వారి యొక్క ఈ కురువీరుల యొక్క విజృంభణను తట్టుకోలేక ఈ పురంజయుడు సమయానికి అంటే సాయంకాలానికి ఆ సమరభూమిని వదిలిపెట్టి తన పట్టణంలోని అంతఃపురానికి పారిపోయాడట. సో ఇలా ఆనాటి శత్రువుల యొక్క విజయానికి భయపడిపోయి దుఃఖిస్తున్నటువంటి పురంజయుడిని చూసి అక్కడే ఉన్నటువంటి పురోహితుడు సుశీలుడు అనే ఒక పురోహితుడు ఈ మహారాజైన పురంజయుడితో ఈ విధంగా అంటున్నాడట. ఓ పురంజయ రాజా, నీకు నీ శత్రువుని గెలవాలనే కోరిక అత్యంత బలంగా ఉన్నట్లయితే ఈ క్షణమే నువ్వు భక్తి ప్రపత్తులతో ఆ శ్రీ మహావిష్ణువును సేవించటమే మార్గము అని చెప్పాడు. ఇంకా ఆ పురోహితుడు ఇలా అంటున్నాడు. ఈరోజు కార్తీక పూర్ణిమ, చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉండగా ఈ రోజున ఈ ఋతువులో లభించేటువంటి అనేకమైనటువంటి పూలను సేకరించి నువ్వు ఆ శ్రీహరి ముందు మోకరిల్లి పూజించు. అలాగే ఆ విష్ణు సన్నిధానంలో దీపాలను వెలిగించు. ఇంకా ఆ శ్రీహరి ముందర ఆయననే గోవింద, నారాయణ, ముకుంద, మురారి, శ్రీహరి ఇలా ఇటువంటి అనేకమైనటువంటి నామాలతో ఆయనను కీర్తించు. ఇంకా ఆయన యొక్క పాటలతో, ఆ విష్ణుమూర్తి పాటలతో పరవశుడవైపోయి ఆ శ్రీహరి ముందు నీవు నర్తించు. ఈ విధంగా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము వల్ల నీకు మహావీరుడైనటువంటి కుమారుడు పుడతాడు. ఈ కార్తీక మాసములో తనను ఆరాధించే భక్తుల యొక్క రక్షణార్థం ఆ శ్రీహరి తన యొక్క సుదర్శన చక్రాన్ని నీకు తప్పక సహాయంగా పంపుతాడు. ఈ కార్తీక పుణ్య మహిమను చెప్పటం ఎవరి వల్ల అయ్యే పని కాదు. కాబట్టి ఓ భూపాల, ఓ పురంజయ, ఈనాటి నీ ఓటమికి కారణం కేవలం సైన్య బలం లేకపోవటమో లేక నీకు శరీర బలం తగ్గిపోవటమో కాదు. కేవలము నీ యొక్క మితిమీరిన అధర్మ ప్రవర్తన వలన నీ ధర్మఫలం తగ్గి తద్వారా దైవఫలం కూడా తగ్గిపోవటమే ఈనాటి నీ పరాజయానికి కారణం. కాబట్టి ఓ పురంజయ, నీవు నీ యొక్క శోకాన్ని వదిలిపెట్టి భక్తితో ఆ శ్రీహరిని సేవించు. ఈ కలతలన్నీ పక్కన పెట్టి కార్తీక వ్రతాన్ని చక్కగా ఆచరించు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించు. ఈ కార్తీక వ్రతం వలన ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సుఖ సంపదలు, సౌభాగ్యాలు తప్పక కలుగుతాయి. నా ఈ మాటలను విశ్వసించి నీవు తక్షణమే ఈ కార్తీక పూజకు సమాయత్తుడివిక అని చెప్పారు ఆ పౌరోహితుడు. ఇక ఇంతటితో మన 11వ రోజు పారాయణంలోని 21వ అధ్యాయము సంపూర్ణమైంది. ఇప్పుడు మనము 22వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఇక ఈ పురంజయుడు సుశీలుడు అంటే ఆ పౌరోహితుడు సుశీలుడు చేసినటువంటి బోధనతో పురంజయుడు వెంటనే విష్ణువు ఆలయానికి వెళ్ళి
రకరకాలైనటువంటి ఫలాలతో పుష్పాలతో ఆ శ్రీహరిని షోడశోపచారాలతో పూజించి ప్రదక్షిణలతో నమస్కరించాడు. ఇక మేళతాళాలతో ఆ శ్రీహరిని కీర్తించి పారవశ్యంతో నర్తించాడు. అంతేకాకుండా బంగారముతో ఆ శ్రీహరిని ఆ విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు. దీపమాలికలు వెలిగించి అర్చించాడు. ఇక ఆ రాత్రంతా కూడా పురంజయుడు విష్ణు సేవలోనే ఉండిపోయాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే అంటే రెండవ రోజున పురంజయుడు తన యొక్క మిగిలిపోయినటువంటి సైన్యంతో అతను తిరిగి మళ్ళీ యుద్ధరంగాన్ని చేరుకున్నాడు. ఇక నగర సరిహద్దులను దాటుతూనే పురంజయుడు శత్రువులను ఆ సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్ఠాంకారాన్ని చేశాడట. ఈ ఈ ధ్వనిని వినటువంటి కాంబోజరాజులు కురులు అంటే ఈ కాంబోజరాజుల సైన్యము, కురురాజ సైన్యము, కాంబోజ వీరులు, కురువీరులు వీళ్ళందరూ కూడా ఇక యుద్ధానికి వాళ్ళు కూడా సమాయత్తమయ్యారట. ఇక ఆ యుద్ధంలో ఎలా ఉందంటే ఆ యుద్ధము వజ్రాల వంటి కత్తులంట. వజ్రం అంటే ఎంత ఎంత గట్టిగా ఉంటుంది, అటువంటి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంట. వజ్రాల వంటి కత్తులు, పిడుగుల వంటి బాణాలు, వేగవంతమైనటువంటి గుర్రాలు, ఐరావతం అంటే ఈ ఐరావత ఏనుగంటే ఏంటి, ఇంద్రలోకంలో ఇంద్రుడు ఉపయోగించేటువంటి ఏనుగు అనమాట. అంతటి బలవంతమైనటువంటి బలం కలిగినటువంటి ఏనుగులు అటువంటి అన్నీ కూడా ఆ యుద్ధంలో ఉన్నాయంట. రెండు పక్కల ఇటు పురంజయుడి పక్కన అలాగే ఈ కురువీరుల పక్కన కూడా రెండు పక్కల యుద్ధసేనలు భీకరంగా పోరాడుతున్నాయట. ఇక గత రాత్రి అంటే ఈ యుద్ధం ముందు రోజు రాత్రి పురంజయుడు చేసినటువంటి విష్ణు పూజ వలన సంతృప్తి చెందిన ఆ శ్రీహరి అతనికి దైవ బలాన్ని తోడు చేయటంతో ఆ రోజు జరిగినటువంటి యుద్ధంలో పురంజయుడు చేతిలో శత్రురాజుల యొక్క శక్తులన్నీ తగ్గిపోయి కాంబోజరాజుల యొక్క గుర్రాలు, కురురాజుల యొక్క ఏనుగులు, ఇక వివిధ రకాలైనటువంటి రథబలాలు ఇవన్నీ కూడా ఈ దైవ కృపకు ప్రాప్తుడైనటువంటి పురంజయుడి వల్ల, విష్ణుమూర్తి అనుగ్రహము పురంజయుడి మీద ఉండటం వల్ల అతని ముందు ఈ కురురాజులు అలాగే ఈ కాంబోజరాజుల యొక్క యుద్ధసేనలు ఇవన్నీ కూడా చిత్తుగా ఓడిపోయాయట. ఆ విధంగా పురంజయుడు యుద్ధాన్ని గెలిచాడు. ఇక ఈ పురంజయుడి యొక్క పరాక్రమానికి గుండెలు అవిసిపోయి ఈ పగవారందరూ, ఈ సామంతరాజులందరూ కూడా ప్రాణం మీద భయంతో వాళ్ళు ఆ యొక్క యుద్ధరంగాన్ని, ఆ రణరంగాన్ని వదిలిపెట్టి వాళ్ళ రాజ్యాలకు ఉరుకులు పరుగులుగా వెళ్ళారట. ఇక ఇంతటితో ఈ విష్ణువు అనుగ్రహం వలన విజయాన్ని పొందటం వలన ఈ పురంజయుడు తిరిగి అయోధ్య ప్రవేశం చేశాడు. ఇక దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సిందేమిటి, ఇక్కడ దైవ బలమే ప్రధానం. ఇక్కడ ముందు రోజు పురంజయుడు విష్ణుమూర్తికి పూర్తి భక్తితో అతని మీద ధ్యానముతో అంటే ఆ పరమాత్మ అయినటువంటి విష్ణుమూర్తి మీద తదేకమైనటువంటి ధ్యానముతో తీవ్రంగా ఆయనను పూజించాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయనను పూజించడం వలన ఆ విష్ణు పూజ వలన ఆ కలిగినటువంటి దైవ బలము వలన ఈ పురంజయుడు యుద్ధాన్ని గెలిచాడు. అందుకే దేనికైనా సరే దైవ బలమే ప్రధానం. ఇంకా ఆ దైవ బలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యము. అటువంటి ధర్మాచరణలో ప్రప్రథమమైన ఈ కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే ఆ శ్రీహరిని సేవిస్తారో వారి యొక్క సమస్త దుఃఖాలు కూడా వెంటనే వెళ్ళిపోతాయట. ఇక ఈ విధంగా పురంజయుడు యుద్ధంలో తాను గెలిచి తన రాజ్యాన్ని తిరిగి పొందగలిగాడు. ఇక ఇదంతా చెబుతూ అత్రి మహాముని అగస్త్యమునితో ఇలా అంటున్నాడు: అగస్త్య, విష్ణుభక్తి సిద్ధించడమే చాలా కష్టతరం. అందున ఈ కార్తీక వ్రతాచరణ యందు ఆసక్తి కలగటం, శక్తి ఉండి చేయగలగటం ఇంకా కష్టతరం. కలియుగంలో ఎవరైతే ఈ కార్తీక వ్రతము, శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు అంత్యాన వైష్ణవ సన్నిధికి ఖచ్చితంగా చేరుతారు. అంటే ఆ విష్ణుమూర్తి సన్నిధానానికి తప్పక చేరగలరు.
ఇక హరిభక్తుడై కార్తీక వ్రతనిష్ఠుడై ఉన్నటువంటి వ్యక్తి యందు ఆ సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే నివసిస్తాడు. ఇక భక్తులకు ఇహపరాలయందు అంటే ఈ లోకములందు పరలోకము అంటే అతని యొక్క మరణానంతరము కూడా ఇహపరాలయందు కూడా రక్షించగలిగేటువంటి ఏకైక దైవం ఆ వాసుదేవుడే అంటే ఆ విష్ణుమూర్తి. ఇంకా అత్రి మహాముని అగస్త్యమునితో ఇలా అంటున్నారు: విశ్వమంతటా నిండి ఉన్న ఆ విష్ణువునందు భక్తి ప్రపత్తులు ఉన్నవారికి మాత్రమే ఈ కార్తీక వ్రత అవకాశం చేజిక్కుతుంది. కాబట్టి వేద సమ్మతము సకల శాస్త్ర సారము సర్వోత్తమము అయినటువంటి ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన కనీసము కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు అంత్యాన వైకుంఠాన్ని చేరుకుంటారు. ఇటువంటి మహత్యపూర్వకమైనటువంటి ఈ 22వ అధ్యాయాన్ని శ్రాద్ధ కాలంలో పఠించడం వలన పితృదేవతలు కూడా తృప్తి పొందుతారు అని చెప్పారు అత్రి మహాముని. అంటే ఈ 22వ అధ్యాయం అంటే ఈ పురంజయోపాఖ్యానం, పురంజయుడి కథ, ఈ అధ్యాయాన్ని అంతా కూడా ఎవరైతే శ్రాద్ధ కాలంలో వాళ్ళ పితరులకు శ్రాద్ధాలు నిర్వహిస్తూ ఉంటారు కదా, అటువంటి సమయంలో ఈ 22వ అధ్యాయంలో మనం వినటం వల్ల కూడా ఆ పితృదేవతలు తృప్తిని పొందుతారట. ఇది స్వయంగా అత్రి మహాముని చెప్పినటువంటి ఒక విషయం. ఇంతటితో 22వ అధ్యాయము అంటే ఈ 11వ రోజు పారాయణములోని 22వ అధ్యాయము సంపూర్ణమైనది. ఇక 23వ అధ్యాయంలో మనము పురంజయుని మోక్షం గురించి తెలుసుకుందాం. ఇక ఈ పురంజయుని మోక్షం గురించిన వీడియో ఈ 11వ రోజు కార్తీక మాస పారాయణములో పార్ట్ 2 వీడియోగా రాబోతోంది. ఆ వీడియోని కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాము. ఇక మీకు ఈ 11వ రోజు కార్తీక మాస పారాయణం పార్ట్ 1 వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఆల్.